సిఎంఆర్ జ్యువెలరీ మన కాకినాడలో అతిపెద్ద జ్యువెలరీ షోరూమ్ మార్చి 30న గొప్ప ప్రారంభం. అంటే మీరు స్ట్రైట్ చెప్పాలి, వచ్చిందే ఎంపీ టికెట్ కోసం వచ్చారు, మీరు ఎంపీగా బరిలో నిలబడడానికి వచ్చారు. అది చెప్పకుండా యువగలం పాదయాత్ర భుజస్కంధాలపై వేసుకున్నారు, విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెడుతున్నారు. ఇంత చేస్తుండి కూడా అవును నేను ఎంపీ టికెట్ కోసం వచ్చాను చెప్పకుండా నేను వచ్చి నా బ్రాండ్ నిలబెట్టుకోవడానికి సేవ చేస్తున్నాను అది ఇదని చెప్తున్నారు. అంటే దాన్ని వంకర టింకరకుండా ఏమంటారు? మీ అన్నగారు డైరెక్ట్ చెప్తున్నారు, వేరే వాళ్ళకి టికెట్ ఇస్తే స్వతంత్ర అభ్యర్థిగా నిలబడతాను లేదంటే వైసీపీ నుంచి నిలబడతానంటారు. మీరు అలా ఎందుకు చెప్పలేకపోతున్నారు అనేదే కదా నేను అనేది. అదేనండి, ఆత్మవిశ్వాసంతో మాట్లాడాలి. ఆత్మవిశ్వాసం లేకుండా మాట్లాడొద్దు. నెంబర్ 1 మీరు అడిగిన నాన్నగారు దానికి. నెంబర్ 2 మీరు వంకర టింకర్గా చెప్తున్నాను. నేను ఎంపీ సీట్ కోసమే వస్తే నేను వైసీపీలోకి వెళ్ళిన ఇస్తారు, టీడీపీలోకి వెళ్ళిన ఇస్తారు, ఇంకో దానికి ఖాళీ ఉందా? ఎందుకు లేదండి, బ్రహ్మాండంగా నన్ను అడగని కూడా అడిగారు. అడిగారు నన్ను అడగని కూడా అడిగారు వైసీపీలో. అవునా? అయినా కూడా నాకు చంద్రబాబు అడిగారు ఇవన్నీ పేరు చెప్పండి, దాంట్లో వద్దులే కానీ ఈ పేర్లన్నీ వద్దు కానీ అడిగారు. కానీ నాకు రానిపోనల్లా నేను నాకు ఒక పాలసీ మేకింగ్గా నాకు ఆయన అంటే ఇష్టం. జగన్ గారు ఎందుకు ఇష్టం లేదు? జగన్ గారు అంటే నాకు ఇష్టం అయింది ఎందుకో నేను చెప్పగలను, కానీ ఎవరు ఇష్టం లేదని ఇష్టం ఏంటో చెప్పా. ఇష్టం లేదని నేను అనలేదు కదా, ఇష్టం లేదని అనలా, ఆయన అంటే ఇష్టం అని చెప్తున్నాను. జగన్ గారు అంటే ఇష్టం లేదనో లేకపోతే ఇంకోటి ఇదో అని నేను అంటలా. నాకు చంద్రబాబు నాయుడు గారు అంటే ఇష్టం, అదే స్ట్రైట్ గా మీకు చెప్తాను. ఇష్టం జగన్ గారి మీద ఎందుకు లేదు? ఆయన పరిపాలన నచ్చింది, నేను ఈయన పరిపాలన నాకు నచ్చలేదు. ఆయన పరిపాలనలోనే ఇట్లా ఉన్నాం, ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇట్లా ఉన్నాం అందరం అంటే ఆయన పరిపాలన అని నేను విశ్వసిస్తున్నా. మీ మీద అంటారు, నా అభిప్రాయం అది. నా అభిప్రాయాన్ని నేను మార్చుకోవాల్సిన పని లేదు కదా. ఇవాళ యువతకు ఉద్యోగాలు వేయండి, యువతకు ఉద్యోగాలు రావాలి. అందరూ హైదరాబాద్ బెంగళూరు వెళ్తే లాభమే ఉంది, ఇంకెప్పుడు అవుతుందా రాష్ట్రం? అంతేకాకుండా నాకు చంద్రబాబు నాయుడు గారు అంటే ఇష్టం ఏంటంటే ఆయన గుడ్ అడ్మినిస్ట్రేటర్, ఆయన వల్ల అందరం ఇట్లా ఉన్నాం కాబట్టి. ఆయన మీద ఇష్టం లేదని నేను అంటలేదు, ఈయన రూలింగ్ ఇష్టం నాకు కాబట్టి ఈయనంటే ఇష్టం. అంతేగాని రెండోది చంద్రబాబు నాయుడు గారు ఇంకో విషయం చెప్తున్నా, స్ట్రైట్గా ఎంపీకే వచ్చాను ఇంకోటి వచ్చాను అనే విషయం ఇది. అరే బాబు నీకేమీ లేదన్నా కూడా సరే సార్ దండం బాగానే ఉంది, పార్టీ గెలవాలని నేను కోరుకుంటున్నాను, మీరు ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటున్నాను అని మీకు స్ట్రైట్గా చెప్తున్నా. దాంట్లో తూర్పుది కాదు, స్ట్రైట్గా చెప్తున్నా, పార్టీ కోసం కష్టపడతా. దీంట్లో ఎక్కడ వంకర టింకర్ నేను చెప్పానని మీరు అనొద్దు. మీరైతే వంకర టింకర్ నేను లేకపోయినా ఇదే నవ్వుతో మాట్లాడతాను, ఇదే దీనికోసం కష్టపడతాను. ఏ యువకాలం అంటారా? నాకు ఈ మధ్య లోకేష్ గారితో మాట్లాడటం మొదలుపెట్టినాక అంటే అందరూ మీడియా అంతా ఒక రకమైన వేవ్లో చూపించింది. ఆయన చూసినాక ఇంత చక్కగా క్వాలిటీగా మాట్లాడుతూ అంటే జనాలతో మీరు ఇంటరాక్షన్ కానీ మొన్నే చూసాం, ఆటోమొబైల్ అసోసియేషన్ మీటింగ్ పెట్టారు. అందరూ ఆటోమొబైల్ అసోసియేషన్, విజయవాడ అంటేనే ఆటోమొబైల్ అసోసియేషన్ హబ్బు. అట్లాంటి చోట అందరినీ ఆకట్టేసుకున్నాడు. ముసలివాళ్ళ కాడి నుంచి అంటే రామారావు గారి టైంలో ఉన్నవాళ్ళు కూడా ఇంకా ఆటోనగర్లో ఉన్నారు, వాళ్ళందరినీ ఆకట్టుకున్నాడు. అంటే వే ఆఫ్ బిహేవియర్ కానీ, వే ఆఫ్ టాకింగ్ కానీ, తను వస్తే చెప్పే విషయాలు కానీ బాగున్నాయి. కాబట్టి అతనితో జర్నీ నాకు బాగా కంఫర్ట్గా కూడా అనిపించింది. విజయవాడలో నేను ఎవరిని ప్రశ్నించినా ఒక విషయం చెప్తున్నాను అనమాట, నాన్నగారితో ఎలాగా డబ్బులు లేవండి, ఇక ఆయనతో కష్టమైపోయింది, ఆయన అందరితో యుద్ధం చేస్తున్నాడు, ఆయన ఇక్కడ ఉన్న వాళ్ళందరితో కూడా. ఇంకా డబ్బున్న వారిని ఎవరైతే చిన్ని గారు దొరికారు కాబట్టి ఆయన చిన్ని గారు ఇప్పుడు విజయవాడలో కూర్చొని రాజకీయం చేస్తున్నారు ఇక్కడ. ఇంకా మంచి డబ్బున్న ఒక బంగారు బాత్ అంటారు కదా, అట్లాంటి దొరికింది అనేసి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అంతా కూడా ఆయన శాంతం నాకేస్తున్నారు, ఆయన డబ్బంతా నాకేస్తున్నారు, మొత్తం కూడా ఫ్లెక్సీలు వేయడము, ఆయనను బాగా టెంప్ట్ చేయడము చేసేసి ఆయనతో డబ్బంతా లాగేసుకుంటారు. ఆయన ఏదో పాపం హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ చేసి అవి చేసి సంపాదించుకోవచ్చు అంటే నియోజకవర్గంలో ఈ ఇన్ఛార్జ్ అంతా ఆయన నాకేస్తున్నారండి అని అంటున్నారు. నిజంగా నాకేస్తున్నారా? అది మాత్రం చాలా తప్పు. ఎందుకంటే ఎవరికి నేను ఇన్ఛార్జీలకు ఇంతవరకు ₹1 ఇవ్వలేదు. ఆయన సర్వీస్ ప్రోగ్రామ్ చేస్తున్నాను. సర్వీస్ ప్రోగ్రాంలో ఇన్ఛార్జీలను పార్టీ క్యాటర్ని కలుపుకొని చేస్తున్నాను. ఈ సర్వీస్ ప్రోగ్రాము నాకు కింద పేద ప్రజలకు వెళ్తుంది. ఇప్పుడు అన్న క్యాంటీన్లో ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు, మెడికల్ క్యాంపులో ఎవరికి డబ్బులు ఇవ్వము, అంతా కిందకి వెళ్తుంది. అంతేకాకుండా ఇప్పుడు క్రిస్మస్ తోఫాను, రంజాన్ తోఫాను ఇన్ఛార్జీలు అందరం కలిసి చేస్తున్నాం. కొన్ని చోట్ల ఇన్ఛార్జీలు డబ్బులు ఇచ్చిన ఇన్ఛార్జీలు ఉన్నారు, కొన్ని చోట్ల ఆర్థికంగా ఇబ్బంది పడే ఇన్ఛార్జీలకి నేను చేస్తున్నాను. కానీ ఎవరికి ఒక్కళ్ళు మాత్రం ఇంతవరకు నా దగ్గర ₹5 ముట్టుకున్న పరిస్థితి లేదు. మా ఇన్ఛార్జీలు ఎవరు, మా ఇన్ఛార్జీలు కూడా పేద ప్రజలకు సేవ చేద్దామనే ఉద్దేశంతో మేము అందరం కలిసి చేస్తున్న ప్రోగ్రామే. కానీ ఇన్ఛార్జీలు ఎవరికి ఇంతవరకు ₹1 లేదు, ప్లస్ ఎవరు కూడా నన్ను అడగలేదు. ఆర్థికంగా ఎవరికి మీరు ఏమి ఇవ్వలేదు? ఆర్థికంగా ఎవరికి నేను సర్దుబాటు చేయటం కానీ ఏది కూడా చేయలేదు. అందరితో కలిసి సర్వీస్ ప్రోగ్రామ్, దాంట్లో అయితే మేజర్ షేర్ నాది ఉంటుంది.
అంటే కొంత పరిస్థితులు, విజయవాడ పరిస్థితులు మీరు చూసాం, ఏ వ్యాపారాలు బాగోలేవు, కొంచెం ఇబ్బందిగా ఉన్నారు కాబట్టి వాళ్ళతో కలిసి ఇప్పుడు నేను వెళ్ళి సర్వీస్ ప్రోగ్రామ్ చేయాలి అంటే ఇన్ఛార్జీలు లేకపోతే కార్యకర్తలు వీళ్ళందరూ సపోర్ట్ లేకుండా నేను సర్వీస్ ప్రోగ్రామ్ చేయలేము. మన క్రిస్మస్ తోఫాన్, క్రిస్మస్ ఇదని ఇచ్చాము. వ్యక్తిగతంగా కేసీఎన్ ఫౌండేషన్ కదా పెట్టింది, కేసీఎన్ ఫౌండేషన్ పెట్టి పార్టీ నాయకులతో ఎందుకు కలిసి చేసి వాళ్ళు ఎందుకు భాగస్వాములు చేస్తున్నారు? వాళ్ళు డైరెక్టర్లు కాదు కదా. పార్టీ ఇంట్రెస్ట్ నాకు మెయిన్ ఇంపార్టెంట్ మీకు చెప్పాను కాబట్టి ఇంట్రెస్ట్ తో ఫౌండేషన్ నేను చేసే కార్యక్రమాలు పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిపి పార్టీకి కూడా ఉపయోగపడుతుందని చేస్తున్నాను. మిమ్మల్ని కాకుండా వేరే వాళ్ళని బరిలోకి దింపి విజయవాడ ఎంపీ అభ్యర్థిగా టీడీపీ, ఇక్కడ వైసీపీ కేసీఆర్ నాని గారిని బరిలోకి దింపితే అన్న ఓటమికి మీరు కృషి చేస్తారా? 100% టీడీపీ అభ్యర్థి ఎవరైతే వాడి గెలుపు కోసమే కృషి చేస్తారు. అంతే, గెలుపు కోసం ఇక్కడ ఓటమి కోసం కృషి చేస్తారు. 100%. అది ఒక దొంగ తిరిగి కూడా చెప్పట్లేదు, మీకు స్ట్రైట్ గా చెప్తున్నాను. ఇది వచ్చింది, ఈ స్ట్రైట్ ఫార్వర్డ్ వచ్చింది. ఎవరైతే టీడీపీ అభ్యర్థి అన్న తనవాడైన ధర్మం తప్పకుండా పార్టీ అభ్యర్థి విజయం కోసమే కృషి చేస్తారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.